వెల్కమ్ టు శ్రీజల్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఎండలకి చల్ల చల్లగా టేస్టీగా ఉండే మామిడికాయ లస్సీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం బాగా పండిన మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మంచి మెత్తటి మామిడికాయ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లోనే మనకి సరిపడా షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు తక్కువ. ఇది చాలా టేస్టీగా కూల్గా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయిన తర్వాత దీంట్లో కావలసినంత పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలిసేటట్లు మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ రెండు క్రీమీగా ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మజ్జిగలాగా అయ్యేటట్లు నీళ్లు పోసి కలపాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతే, మామిడికాయ లస్సీ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒంటికి కూడా చలువ చేస్తుంది. కూల్గా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ తీసుకొని యాడ్ చేసేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మామిడికాయ సీజన్లో ఒక్కసారైనా ఈ లస్సీ ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిరిజల్లు వ్లాగ్స్. Subscribe my channel and enjoy the mango lassi. Bye.